నిన్న 7 శనివారాలు పూజ చేసుకున్నానని వీడియో పెట్టాను కదండి. నిన్న సంకటహర చతుర్థి కూడానండి, అందుకని నిన్న ఆ పూజ కూడా చేసుకున్నాను. ఒక 1 ఇయర్ గ్యాప్ వచ్చిందండి ఈ పూజ చేసుకుంటానికి, అందుకనే నేను మళ్ళీ చేసుకోవాలనిపించింది. నేను మళ్ళీ చేసుకుంటున్నానండి. ఒక 1 ఇయర్ నుంచి నేను వినాయకుడి పూజ అనేది అస్సలు చేయలేదండి. నాకు ఎందుకన్నా మళ్ళీ చేయాలి అనిపించింది. వినాయకుడికి వెంకటేశ్వర స్వామి పూజ కూడా చేసుకుంటున్నాను కదా, సరే ఎలాగో ఉపవాసం ఉంటాను కదా అనేసి నేను చేసేసుకున్నానండి. మనం వినాయకుడికి అయితే అస్సలు ఉపవాసం అనేది ఏమీ తాగకూడదండి. మొత్తం ఉపవాసం అనేది ఉండాలి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు చంద్రోదయ దర్శనం అయ్యే వరకు ఉపవాసమే ఉండాలి. వెంకటేశ్వర స్వామి కంటే ఒక పూటైనా మనం ఏదన్నా చేస్తాం, లంచ్ డిన్నర్ ఏదో ఒకటి చేస్తాం కదండి. అలా కాకుండా నేను ఎలాగో ఉంటాను కదా, ఒక పూటైనా ఉంటాను కదా అని సంకటహర చతుర్దశి పూజ కూడా చేసేసుకున్నాను. ఇది వచ్చేసి 7 శనివారాల పూజ ఫస్ట్ వీక్ అనండి. నేను ఆల్రెడీ ఒకసారి చేసుకున్నాను, ఇది రెండోసారి మళ్ళీ చేసుకుంటున్నానండి. నేను ఫస్ట్ సారి కొన్ని వీడియోలు చూసి కొంత తెలుసుకుని అలా చేసుకున్నాను. ఇప్పుడు కొన్ని వీడియోలు చూస్తుంటే అయ్యో నేను ఇలా చేయలేదు కదా, నేను అలా చేశానే, నేను తప్పు చేశానా అని అనిపిస్తుందండి. అందుకని ప్రాపర్గా ఇప్పుడు చేసుకుందామని నేను మళ్ళీ చేసుకుంటున్నానండి. నేను 2 ఫోటోలు ఎందుకు పెట్టానంటే, పెద్ద ఆయనది చిన్న ఆయన అండి. ఈ పెద్ద ఫోటోలో ఉన్న ఆయననేమో వెంకటేశ్వర స్వామి అండి, మన కలియుగ దైవం. ఈ చిన్న ఫోటోలో ఉన్న ఆయనేమో చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి అండి. ఇద్దరిని కొలుచుకుంటే ఏ తిరుపతి వెళ్ళాలో ఆ తిరుపతి వెళ్ళొచ్చు, ఒక దగ్గర కుదరపోతే ఇంకొక దగ్గరికైనా వెళ్ళొచ్చు కదా అనే ఉద్దేశంతో నేను పెట్టుకున్నానండి. ఒక దగ్గరికి వెళ్తే ఒకరికి మొక్కుని ఇంకొకరి దగ్గరికి వెళ్ళకూడదు అని అంటారు కదా, అందుకనేనండి చిన్నది లక్ష్మీదేవి ఫోటో ఉంటే అది పెట్టుకున్నాను. పిండి దీపాలు వచ్చేసి నేను 2 పూటలు అవే పెట్టుకున్నానండి. సాయంత్రం పూటకి ఏదన్నా బ్రేక్ అయితే మాత్రం వేరే దీపాల్లో పెట్టుకోవచ్చు. నాకు ఏం బ్రేక్ అవ్వలేదని నేను 2 పూటలకి ఇవే దీపారాజన చేసేసుకున్నాను. ప్రసాదం వచ్చేసి నేను నువ్వులతో చేసిన లడ్డూలను పాయసం చేశానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా కావాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను.